హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమిగా వచ్చిన, కలిసికట్టుగా వచ్చిన, కట్టకట్టుకొని వచ్చిన విజయం మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని గత కొన్ని రోజులుగా పలు సర్వేలు వ్యక్తం చేస్తున్న తరుణంలో అనూహ్యంగా మరో సర్వే తెర మీదకి వచ్చింది. అదే పొలిటికల్ క్రిటిక్ సర్వే, PCS సర్వే పేరుతో గత కొంతకాలంగా ఈ సర్వే కొంత అక్యురేట్గా ఇస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వాళ్ళు ఇచ్చిన సర్వే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ ఏ ఆస్పెక్ట్స్లో విజయం సాధించే అవకాశం ఉంది, తర్వాత పొత్తుల తర్వాత బీజేపీ కూటమిలోకి వచ్చిన తర్వాత జనం ఏ అంశాల మీద కూటమికి దూరం జరిగారు అన్న విషయాలను కూలంకషంగా ఈ సర్వే చర్చించింది. ఒకసారి వాటిని డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. పొత్తులకు సంబంధించి పొత్తుల తర్వాత అంటే ఇప్పుడే జస్ట్ కొన్ని గంటల క్రితమే ఇంచుమించు 4:30-5 గంటల మధ్యలో రిలీజ్ అయిన సర్వే ఇది. పొలిటికల్ క్రిటిక్స్ అనే సంస్థ చేసిన సర్వే. వాస్తవానికి ఈ సర్వేకు ఉండే క్రెడిబిలిటీ ఏంటంటే, ఈ పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థకు ఉండే క్రెడిబిలిటీ ఏంటంటే, గతంలో ఇవి ఇక్కడ పిన్నుడు ట్వీట్ చేసిరు కదా, కర్ణాటక ఎన్నికలకు సంబంధించి గతంలో వీళ్ళు ఇచ్చిన సర్వే మిగతా అంటే ఎన్నో పలు రకాల సంస్థల చేసిన సర్వేలో భాగంగా కర్ణాటకలో బీజేపీ గెలుస్తుందని కొన్ని, తర్వాత కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని కొన్ని సర్వేలు చేసిన నేపథ్యంలో ఓన్లీ పొలిటికల్ క్రిటిక్ సర్వే మాత్రమే 135 నుంచి 145 స్థానాలు, 224 స్థానాలు ఉన్న కర్ణాటకలో ఇంత భారీ మెజారిటీతో గెలుస్తుందని చెప్పి అంచనా వేసిన వన్ అండ్ ఓన్లీ సర్వే పొలిటికల్ క్రిటిక్ సర్వే అనమాట. అట్లాంటి సంస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇచ్చిందనమాట. ఒకసారి చూద్దాం, చూడండి. ఇది పొలిటికల్ క్రిటిక్ సర్వే ఇచ్చిన రిజల్ట్ అనమాట. ప్రీ పోల్ సర్వే. మొత్తం 121 స్థానాల్లో జనసేన మొత్తం 121 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. 3 పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో గతంతో పోలిస్తే అంటే సగం సీట్లు పెరుగుతున్నాయి తప్ప అంతకు మించి అయితే లేదు వీటి పర్ఫార్మెన్స్ అని ఈ సర్వే సంస్థ చెప్తుందన్నమాట. వైఎస్ఆర్సీపీ 49.5%, టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ 43%, కాంగ్రెస్ 2.5%, అదర్స్ 5% ఓట్ షేర్తో ఇంత హ్యూజ్ మార్జిన్తో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్పి పొలిటికల్ క్రిటిక్ సర్వే అంచనా అనమాట. ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ poised to be elected again in ఆంధ్రప్రదేశ్ ఈవెన్ అగైనెస్ట్ అలయన్స్ ఆఫ్ టీడీపీ, జనసేన అండ్ బీజేపీ. వైఎస్ఆర్సీపీ మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక అయ్యేందుకు సిద్ధమైంది. ఈవెన్ అగైనెస్ట్ అలయన్స్ ఆఫ్ టీడీపీ, జనసేన, బీజేపీ, జనసేన, టీడీపీ 3 కూటమిగా కలిసినా కూడా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్సీపీ ఎలెక్ట్ అయ్యేందుకు రెడీ అయిపోయింది అని. అకార్డింగ్ టు అవర్ సర్వే ఫైండింగ్స్, ది వైఎస్ఆర్సీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఇన్ ఏ స్ట్రాంగ్ పొజిషన్ టు సెక్యూర్ అనదర్ టర్మ్ ఇన్ ది 2024 elections despite potential alliance forming against it, including the combined force of TDP, Janasena and BJP. The survey predicts a clear advantage for the ruling YSRCP. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అకార్డింగ్ టు అవర్ సర్వే, మా సర్వే కనుగొన్న కొన్ని విషయాల ప్రకారంగా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. మంచి ఓట్ షేర్ను సెక్యూర్ చేసుకోవడం వల్ల 2024 ఎన్నికల్లోనూ మరొకసారి అధికారంలోకి రాబోతుందని చెప్తున్నారు అన్నమాట. తర్వాత డిస్పైట్ పొటెన్షియల్ అలయన్సెస్ ఫార్మింగ్ అగెన్స్ట్ ఇట్, కూటమి రూపంలో అంటే టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఒక 6 నుంచి 7% ఓటు బ్యాంకుతో జనసేన, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ లాంటి అంటే 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నా కూడా కంబైన్డ్ ఫోర్సెస్ ఆఫ్ టీడీపీ, జనసేన, బీజేపీ, ది సర్వే ప్రిడిక్ట్స్ ఏ క్లియర్ అడ్వాంటేజ్ ఫర్ ది రూలింగ్ వైఎస్ఆర్సీపీ. ఇంత అంటే బలమైన కూటమిగా వస్తున్నా కూడా ఈ సర్వే అంచనా ఏంటంటే, రూలింగ్ పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ క్లియర్ అడ్వాంటేజ్, క్లియర్ మెజార్టీతో మళ్ళొకసారి అధికారంలోకి వస్తుందని చెప్పి వీళ్ళు రాసుకొచ్చారనమాట. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ సర్వే రిజల్ట్స్ ఆఫ్టర్ ది అలయన్స్ ఆఫ్ టీడీపీ, జనసేన అండ్ బీజేపీ, వైఎస్ఆర్సీపీ ఈ స్టిల్ లీడింగ్. వాస్తవానికి అంటే వీళ్ళ పొత్తు ప్రకటన ఈ నెల 11న వచ్చింది. ఇంచుమించు అంటే చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో ఒక ఇంచుమించు 3-4 రోజుల పాటు అక్కడ తిష్ట వేసి అమిత్ షా, జేపీ నడ్డా ఇట్లాంటి వాళ్ళందరితో కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా సుదీర్ఘ సమావేశం తర్వాత మళ్ళా ఆ పొత్తుకు సంబంధించిన ప్రకటన ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయిందనమాట. అమరావతిలో వాళ్ళ కరకట్ట కొంపలో ఇంచుమించు 8 గంటల కసరత్తు తర్వాత టీడీపీ 144 స్థానాల్లోనూ, బీజేపీ 10 స్థానాల్లో
జనసేన 21 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం తెలిపాయన్నమాట. అలాగే ఎంపీ సీట్లలో బీజేపీ 6, జనసేన 2, మిగతా 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది అన్నట్టు. ఆ తర్వాత నిర్వహించిన సర్వే ఇది. సో ఆఫ్టర్ ది అలయన్స్ ఆఫ్ టీడీపీ, జనసేన అండ్ బీజేపీ, వైఎస్ఆర్సీపీ స్టిల్ లీడింగ్. ఈ సర్వే పొత్తు ప్రకటన తర్వాత చేసిన తర్వాత తేలింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఈజ్ స్టిల్ లీడింగ్. ఈ సర్వే అంచనా ప్రకారం రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ 121 నుంచి 126 స్థానాల వరకు, అంటే ప్లస్ ఆర్ మైనస్, లేదంటే 116 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ 54 ప్లస్ ఆర్ మైనస్, కాంగ్రెస్కు 0, అదర్స్కు 0, మిగతా పార్టీలకు వచ్చే అవకాశం లేదు. కూటమికి మాత్రమే 54 స్థానాలు. ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఫర్ అసెంబ్లీ ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ 49.5%. అంటే గత ఎన్నికలతో పోలిస్తే కొంత స్లైట్ మార్జిన్తోన ఓట్ షేర్ తగ్గుతున్నదేమో తప్ప, మళ్ళా అంటే ఆ తగ్గే ఓట్ షేర్ ప్రకారం ఒక 30 సీట్లు లాస్ అవుతుంది, కానీ మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తుందని ఈ సర్వే అంచనా. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నా కూడా 43% ఓట్ షేర్ దగ్గరనే ఆగిపోయినాయి. ఇందులో టీడీపీ 36%, ఇది అంటే జనసేన, టీడీపీ, చంద్రబాబు వీళ్ళు లెక్కలేసుకుంటున్నారు లెక్కలు అనమాట. టీడీపీకి 36%, జనసేనకు ఒక 6 నుంచి 7%, ఇవి కలుపుకుంటేనే 43% అవుతుంది. ఇక బీజేపీకి లాస్ట్ టైం 0.75 ఉన్న తరుణంలో మరొక 1% పెరిగినా కూడా మొత్తం కలిపి 44% వరకు వస్తుందని చెప్పి అంచనా అనమాట. సో ఇది లెక్క. అది అసెంబ్లీ సీట్లకు సంబంధించి. ఇది లోక్సభ సీట్లకు సంబంధించి వైఎస్ఆర్సీపీ 19 సీట్లు, టీడీపీ, జనసేన, బీజేపీకి 6 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ అంటే అసెంబ్లీతో పోలిస్తే లోక్సభ ఎన్నికలకు సంబంధించి 1% ఓట్ షేర్ పెరుగుతుంది, 50.5%. టీడీపీ, జనసేనకు, బీజేపీకి 44%, అంటే ఇది కూడా 1% పెరుగుతుంది. కాంగ్రెస్కు 3%, అదర్స్కు 2.5%. సో ఓట్ షేర్ పెరుగుతుంది. జనరల్గా క్రాస్ ఓటింగ్ వల్ల ఏమైనా లాస్ అయ్యే అవకాశం ఉందేమో అన్న రాజకీయ విశ్లేషకులు అంచనా నడుమ పొలిటికల్ సర్వే తేల్చింది ఏంటంటే క్రాస్ ఓటింగ్ ఎక్కడా జరిగే అవకాశం లేదు. ఇంకా అంటే అసెంబ్లీతో పోలిస్తే పార్లమెంట్ స్థానాల్లోనే ఎక్కువ ఓట్ షేర్ వస్తుంది, అలాగే ఎక్కువ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి పొలిటికల్ క్రిటిక్ సర్వే అంచనా. ఇక వీళ్ళు కనుగొన్న కొన్ని పాయింట్స్ ఏంటంటే డీటెయిల్గా రాశారన్నమాట. ఫ్యూ ఫైండింగ్స్ అండ్ అబ్జర్వేషన్స్ దట్ ఫేవర్డ్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని అబ్జర్వేషన్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ ఓటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ. 55 to 60% ఆఫ్ ఉమెన్ ఓటర్స్ ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ దిస్ టైమ్. ఈ ఎన్నికల్లో జరగబోతున్న అద్భుతం ఏంటంటే అత్యధికంగా 55 నుంచి 60% మంది మహిళలు కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ వైపుకు టర్న్ అయ్యారు. దీనికి కారణాలు ఏంటని విశ్లేషిస్తే అమ్మఒడి, తర్వాత ఆసరా పథకం, ఇట్లాంటి చేయూత, గోరుముద్ద, అంటే విద్యా వైద్యం కోణంలో చాలా వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది, సంస్కరణలు తీసుకొచ్చింది. అలాగే ఇంటింటికి వైద్యం పేరుతో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అత్యధికంగా పేద మధ్యతరగతి వర్గాల్లో బాగా ఆలోచింపజేస్తున్నాయి అన్నమాట. ఈ నేపథ్యంలో మగవాళ్ళు కొంత అటు ఇటుగా ఉన్నా కూడా కంప్లీట్గా 55 నుంచి 60% ఉమెన్ అంటే మహిళా ఓటు బ్యాంకు మాత్రం కంప్లీట్గా వైఎస్ఆర్సీపీకి పోలరైజ్ అయ్యే అవకాశం ఉందని వీళ్ళు గుర్తించారు అనమాట ఈ సర్వేలో. ఇక వెల్ఫేర్ స్కీమ్స్ డెలివర్డ్ ఇన్ సాచురేషన్ మోడ్, సో రూరల్ ఓటర్స్ ఆర్ స్ట్రాంగ్ హోల్డ్ టు వైఎస్ఆర్సీపీ. ఇక సాచురేషన్ మోడ్లో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో రూరల్ ఓటర్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి కన్సాలిడేట్ అయిపోయారన్నది వీళ్ళు గుర్తించిన మరో పాయింట్. ఇక ఇన్ అర్బన్ ఓటర్స్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఓన్లీ టర్న్డ్ అవుట్ ఫర్ ఓటింగ్. వైసీపీ వాజ్ వీక్ ఇన్ అర్బన్ ఏరియాస్ బట్ సమ్వాట్ ఇట్ ఈస్ కాంపెన్సేటెడ్ విత్ హౌస్ పట్టా, సో ఈవెన్ ఇన్ ది అర్బన్ ఏరియాస్ వైసీపీ ఇంక్రీజ్డ్ ఇట్స్ ఓట్ షేర్. వాస్తవానికి రూరల్తో పోలిస్తే అర్బన్లో మధ్యతరగతి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా వైసీపీకి నెగిటివ్గా ఉన్నారు. కానీ కొన్ని చోట్ల అంటే కొన్ని పట్టణ ప్రాంతాల్లో గృహిణీలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు పెద్ద ఎత్తున అంటే 31 లక్షలకు పైగా ఆ ఇళ్ల పట్టాలు అందజేస్తున్న నేపథ్యంలో ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో ఈ ఇళ్ల పట్టాలు ఇస్తున్న నేపథ్యంలో ఇల్లు కట్టిస్తున్న టిడ్కో ఇల్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ నేపథ్యంలో మహిళల మనసు మారే అవకాశం కూడా ఉన్నట్టు ఈ సర్వే గుర్తించిందనమాట. సో అర్బన్లో వీక్గా ఉన్నా కూడా ఇళ్ల పట్టాల వల్ల వైసీపీకి ఓటు కన్సల్టేట్ అయితే మరిన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక అలయన్స్ విత్ బీజేపీ ఈజ్ కాస్టింగ్ టీడీపీ అండ్ జనసేన సో మచ్, ఇది హైలైట్ అనమాట.
వాస్తవానికి బీజేపీతో పొత్తుతో టీడీపీ జనసేన రెండు పార్టీలు పెద్ద ఎత్తున భారీగా మూల్యం చెల్లించుకోబోతున్నాయి అన్నది ఈ సర్వే కంక్లూజన్. జనరల్గా గత 10 ఏళ్ళుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే ముఖ్యంగా పన్నుల పేరుతో, ఇంటి రుణాల పేరుతో వాళ్ళు చేస్తున్న అంటే రెపో రేట్లు ఇట్లాంటివన్నీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకపోగా ప్రజల డబ్బును కొట్టి బలమైన వర్గాలకు అంటే పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టేలాగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆలోచింపజేస్తున్నాయి. దీనితో పాటు మొన్నటికి మొన్న లోక్సభ అండ్ రాజ్యసభలో పార్లమెంట్లో సిఏఏ బిల్లు ఉమ్మడి పౌర స్మృతి అనే చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా క్రిస్టియన్ అండ్ మైనారిటీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా వైసీపీకి కన్సల్టేట్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే గుర్తించిందనమాట. దాని తాలూకు మూల్యం బీజేపీ ఈ కూటమిలోకి రావడం వల్ల టీడీపీ జనసేనకు పెద్ద ఎత్తున మైనస్ అయ్యే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక దీంతో పాటు ది క్యాడర్ ఈజ్ నాట్ ట్రస్టింగ్ ఈచ్ అదర్ అండ్ ది ఓట్ ట్రాన్స్ఫర్ వోంట్ హ్యాపెన్ ది వే ఇట్ వాస్ డన్ ఇన్ 2014. 2014 లాగా 3 పార్టీల కూటమికి ఓట్లు ఒక పార్టీ ఓట్లు ఇంకొక పార్టీకి టర్న్ అయ్యే అవకాశం లేదన్నది ఈ పొలిటికల్ క్రిటిక్ సర్వే ఇచ్చిన అంచనాలో తేలిన అంశం అనమాట. ది క్యాడర్ ఈజ్ నాట్ ట్రస్టింగ్ ఈచ్ అదర్. క్యాడరు అంటే ఒక పార్టీని ఇంకొక పార్టీ నమ్మే పరిస్థితి లేదు. ఉదాహరణకి ఈరోజు టీడీపీ పార్టీ 34 మంది సభ్యులతో అభ్యర్థులతో మరొక లిస్టు సెకండ్ లిస్టు రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇంచుమించు 10కి పైగా నియోజకవర్గాల్లో తిరుపతి, పిఠాపురం, తర్వాత తాడేపల్లి ఇట్లాంటి చాలా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రెండు పార్టీల క్యాడర్ అంటే జనసేనకి ఎక్కడైతే సీట్లు పోతున్నాయనో లేదంటే టీడీపీలోనే తమ నాయకుడికి టికెట్ రాలేదనో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ ఓట్లు జనసేనకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు, జనసేన ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు. ఇక బీజేపీకి ఉండే నామినల్ ఓట్ బ్యాంకు వీళ్ళకి ఎట్లాగూ పడుతుందో లేదో అన్నది అది ఎన్నికల్లో తేలే అంశం అనమాట. సో అండ్ ది ఓట్ ట్రాన్స్ఫర్ వోంట్ హ్యాపెన్ ఇన్ ది వే ఇట్ వాస్ డన్ ఇన్ 2024. 2014లో లాగా కంప్లీట్గా ఓటు మొత్తం అంటే కూటమికి ఉమ్మడిగా పడుతుందన్న నమ్మకాలు లేవన్నది పొలిటికల్ క్రిటిక్ సర్వే వేస్తున్న అంచనా. ఇక అలయన్స్ ఈజ్ లూజింగ్ ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనార్టీ ఓట్స్ డ్రాస్టికల్లీ. ఈ కూటమి ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనార్టీ ఓట్లను డ్రాస్టికల్గా అంటే దారుణంగా లాస్ అవ్వబోతున్నారు. టీడీపీ ఎక్స్పెక్టెడ్ దట్ ఇన్ 2014 ఆల్సో ఇట్ హ్యాపెండ్ బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇట్ ఈస్ ఆఫ్టర్ 10 years ఆఫ్ బీజేపీ రూల్, సిఏఏ, ఎన్ఆర్సీ అండ్ బుల్డోజర్ రూలింగ్ ఆన్ ముస్లిమ్స్ హౌసెస్ ఇన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్. ఇది అసలు కథ అనమాట. టీడీపీ అంటే 2014లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎంతో కొంత ముస్లిం మైనారిటీ ఓటును కోల్పోతామని చెప్పి భావించినా కూడా అంటే నాటి చంద్రబాబు అనుభవం అక్కడికి వస్తుందని చెప్పి మైనారిటీ ఓట్లు కూడా పెద్ద ఎత్తున టీడీపీ కూటమికి కన్సాలిడేట్ అయినాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. 10 ఏళ్ల బీజేపీ పాలనకు సంబంధించి రీసెంట్గా సిఏఏ, ఎన్ఆర్సీ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో అలాగే గత 10 ఏళ్ల మోడీ పాలనలో ముస్లింల ఇళ్ల మీద ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా లాంటి స్టేట్స్లో పెద్ద ఎత్తున అంటే ముస్లిం ఇళ్లలో దాడులు జరిగిన నేపథ్యం, ఎవరైతే అంటే అరాచకాలకు పాల్పడుతున్నారని గుర్తించి ఉగ్రవాదుల పేరుతో ఇళ్ల మీద అంటే బుల్డోజర్లు తోలి పడగొడుతున్న సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముస్లిం కమ్యూనిటీని రగిలించేలాగా చేస్తున్నాయి అనమాట. ఈ నేపథ్యంలో ముస్లిం మైనార్టీ ఓట్లు అండ్ క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అలయన్స్కు పోలరైజ్ అయ్యే అవకాశం లేదన్నది ఈ సర్వే వేస్తున్న అంచనా. ఇక సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా సోషల్ ఇంజనీరింగ్ ఇన్ 2019 వైసీపీ సమ్హౌ మేనేజ్ టు స్ప్లిట్ యాదవ్ కమ్యూనిటీ ఓట్స్ ఫ్రమ్ టీడీపీ. వాస్తవానికి అంటే 2019లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సోషల్ ఇంజనీరింగ్ కారణంగా కొంత అంటే టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన యాదవ కమ్యూనిటీ ఓటర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈసారి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. వైసీపీకి ఈసారి పెరిగే అవకాశం ఉంది. వైసీపీ టార్గెటెడ్ ట్రెడిషనల్ బీసీ ఓట్స్ ఆఫ్ టీడీపీ లైక్ యాదవ, గౌడ్, శెట్టి బలిజ, అగ్నికుల క్షత్రియ, తర్వాత గంగపుత్ర అండ్ రజక కమ్యూనిటీస్. ఈ కులాలు ఈ సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళకు పెద్దపీట వేయడం లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈసారి ముఖ్యంగా కమ్మ
సీట్లలో యాదవులకు పెద్ద ఎత్తున ఇంచుమించు 30 స్థానాల్లో యాదవ కమ్యూనిటీకి యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ఫీల్డ్ చేయబోతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో దీని ఇంపాక్ట్ కారణంగా ఎవరైతే అంటే టీడీపీకి బీసీ సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చాయో అంటే గతంలో, ఈసారి ఆ వర్గాలన్నీ కూడా వైసీపీకి టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 2019లో అంటే ఏం చేస్తారో ఒక క్లారిటీ లేకుండా, అంటే బీసీ సామాజిక వర్గాలకు ఏం చేస్తారో తెలియకుండే. అట్లాంటిది అప్పుడే అంటే ఎంతో కొంత టీడీపీ ఓటు బ్యాంకును, బీసీలు ఓటు బ్యాంకును కొంత చీల్చి 151 సీట్లలో విజయం సాధించారు కదా. ఈసారి అవుట్ రైట్గా బీసీ సామాజిక వర్గాలు అన్నీ కూడా, ముఖ్యంగా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, యాదవ, గౌడ, శెట్టి బలిజ, అగ్నికుల క్షత్రియ, గంగపుత్ర అండ్ రజక వెనుకబడ్డ కులాల్లో ఈ కమ్యూనిటీస్ ఓటు బ్యాంకు పెద్ద మొత్తంలో ఉంటుందన్నమాట ప్రతి నియోజకవర్గంలో. సో ఈ కులాలన్నీ కనుక కలిస్తే ఈసారి ఖచ్చితంగా వైసీపీ ఇంకా అద్భుతమైన మార్జిన్తో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి వీళ్ళ అంచనా. ఇకపోతే ఎక్స్పెక్టెడ్ ఇన్ ముమ్మడివరం అండ్ అమలాపురం కాన్స్టిట్యూయెన్సెస్ శెట్టి బలిజ అండ్ గౌడ కమ్యూనిటీస్ ఆర్ గోయింగ్ టు ర్యాలీ విత్ వైఎస్ఆర్సీపీ. అంటే ముమ్మడివరం అండ్ అమలాపురం మినహాయిస్తే, ముమ్మడివరం అండ్ అమలాపురం నియోజకవర్గాలను రెండింటిని మినహాయిస్తే ఇక మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా శెట్టి బలిజ అండ్ గౌడ కమ్యూనిటీస్ ఆర్ గోయింగ్ టు ర్యాలీ విత్ వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీతో శెట్టి బలిజ అండ్ గౌడ కమ్యూనిటీస్ కంప్లీట్గా వైసీపీతోనే పోయే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. సేమ్ థింగ్ విత్ అగ్నికుల క్షత్రియ అండ్ గంగపుత్రాస్. ది ఫిషింగ్ హార్బర్స్ అండ్ పోర్ట్స్ అట్రాక్టెడ్ దీస్ కమ్యూనిటీస్. ఇక వైఎస్ఆర్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మొత్తంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు కడుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ అగ్నికుల క్షత్రియ అండ్ గంగపుత్ర ఓట్లన్నీ కూడా వైసీపీ అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళు గుర్తించారు అనమాట. ఇక ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇన్ఫ్రా ఈజ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఫర్ వైఎస్ఆర్సీపీ. విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలు అండ్ హెల్త్లో తీసుకొచ్చిన సంస్కరణలు, అలాగే ఇన్ఫ్రాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న విధానాలు పెద్ద ఎత్తున వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు గుర్తించారనమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా ఊర్లలో ఎట్లాంటి చర్చ జరుగుతుందంటే, బయట నుంచి వచ్చే సెటిలర్స్ ఓట్లైనా సరే ఈసారి స్కూళ్ళను చూసి ఓటేయండి అని చెప్పి స్థానికంగా ఉండేవాళ్ళు, అంటే బయట ఉన్న వాళ్ళు రకరకాలుగా, అంటే ఈ పచ్చ మీడియా తర్వాత పచ్చ సోషల్ మీడియా చేస్తున్న నెగిటివ్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఆ ట్రాప్లో పడి ఉన్న నేపథ్యంలో రేపు ఓటేయడానికి వచ్చేటప్పుడు ఊళ్ళల్లో మీ స్కూళ్ళు చూడండి, ఇంటింటికి అందుతున్న వైద్య సంస్కరణలు చూడండి, ఆ తర్వాతనే మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి స్థానికంగా ఉండేవాళ్ళు వీళ్ళకి బ్రీఫింగ్ ఇస్తున్న తరుణంలో ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈసారి కీలకంగా మారబోతుందని చెప్పి మనం కూడా మైరా మీడియా విశ్లేషణలో గతంలోనే చెప్పినాం అనమాట. ఇది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ టు వైఎస్ఆర్సీపీ. సో విద్యా వైద్యం ఈసారి జగన్మోహన్ రెడ్డికి అద్భుతమైన ఫలితాలు తీసుకురాబోతుంది అన్నది ఈ సర్వే సారాంశం. ఇక రోడ్స్ అండ్ శాండ్ పాలసీ అండ్ ఆల్కహాల్ పాలసీ విల్ ఇంపాక్ట్ నెగిటివ్ అండ్ డెంట్ వైఎస్ఆర్సీపీ ఓట్స్. ఇక ఇప్పటిదాకా అంటే ప్లస్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసిరు కదా. ఇక వైఎస్ఆర్సీపీ రోడ్డు సరిగా వేయలేదని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతుంది. అదొక ఆస్పెక్ట్ అయితే శాండ్ పాలసీ అండ్ లిక్కర్ పాలసీ ఈ రెండింటి మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన అండ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ పెద్ద ఎత్తున ఇంపాక్ట్ కనుక చూపిస్తే వైఎస్ఆర్సీపీ ఓట్లకు బొక్కబడే అవకాశం ఉందన్నది ఈ సర్వే గుర్తించిన సారాంశం అనమాట. ఇక హవెవర్ విత్ పొలిటికల్ డైనమిక్స్ సబ్జెక్ట్స్ టు చేంజ్, ది రోడ్ టు విక్టరీ విల్ అన్డౌటెడ్లీ బీ పేవ్డ్ విత్ ఛాలెంజెస్ అండ్ అన్సర్టెనిటీస్ ఫర్ ఆల్ పార్టీస్ ఇన్వాల్వ్డ్. మొత్తం మీద పొలిటికల్ డైనమిక్స్, పాలిటిక్స్ అంటేనే డైనమిక్స్ కదా, ఏమైనా చేంజెస్ ఉండొచ్చేమో కానీ అది అంతగా పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ది రోడ్ టు విక్టరీ విల్ అన్డౌటెడ్లీ, వైఎస్ఆర్సీపీ విజయం సాధించడం అన్డౌటెడ్, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా కూడా ఈసారి మళ్ళొకసారి జగన్మోహన్ రెడ్డి విజయం సాధించే అవకాశం ఉందన్నది ఈ సర్వే సారాంశం అనమాట. సో ఇక పొలిటికల్ క్రిటిక్ సర్వేకి సంబంధించి ఇది డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే, ఇక నిన్ననే జన్మత్ పోల్స్ అనే ఒక సర్వే కూడా రిలీజ్ చేసిరనమాట. వాళ్ళ సర్వే కూడా ఇంచుమించు ఇట్లాంటి పోల్ ప్రిడిక్షన్స్నే రిలీజ్ చేసిందనమాట. ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు మార్చి 13/12/24 అంటే నిన్న మధ్యాహ్నం 12:30 గంటలకు రిలీజ్ చేసిరనమాట. ఈ సర్వే ఏం చెప్తుందంటే మొత్తం లోక్సభ ఎలక్షన్స్ 2024
విషయానికి వస్తే టోటల్ 543 సీట్లలో బీజేపీ ఎన్డీఏ అలయన్స్ మొత్తం 326 నుంచి 328 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఇందులో వైఎస్ఆర్సీపీకి 19 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ బీజేపీ కూటమి జనసేన కూటమికి 3 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ జన్మత్ పోల్ సర్వే అంచనా వేసిందనమాట. ఇక వీళ్ళది అసెంబ్లీ విషయానికి వస్తే ఇది కూడా నిన్న ఇంచుమించు అదే టైంలో రిలీజ్ చేసారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 టోటల్ 175 సీట్స్ గ్రౌండ్ రిపోర్ట్ టుడే. వైఎస్ఆర్సీపీ 119 నుంచి 122 సీట్ల మధ్య వచ్చే అవకాశం ఉందని చెప్పి లోక్పోల్ జన్మత్ సర్వే అంచనా అనమాట. ఇక టీడీపీ జనసేన కూటమికి 49 to 51 మధ్య సీట్లు రాబోతున్నాయని చెప్పి ఈ సర్వే చేసిన అంచనా. మొత్తం మీద జన్మత్ పోల్ అండ్ పొలిటికల్ క్రిటిక్స్ సర్వేలు రెండు కూడా ఇంచుమించు ఒక రోజు వ్యవధిలో రిలీజ్ అయినా కూడా ఇంచుమించు సేమ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అనమాట, ప్రిడిక్ట్ చేస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు సాకారం అవుతుంది అన్నది చూడాలి. మొత్తం మీద కూటమి పొత్తులు తీవ్రంగా అంటే కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసనలకు అసంతృప్తికి దారితీస్తున్న నేపథ్యంలో 3 పార్టీల మధ్య ఓట్ మెర్జ్ ఓట్ షేరింగ్ అన్నది స్ప్లిట్ అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా క్రిస్టియన్ మైనారిటీ ఓట్లన్నీ కూడా అంటే సిఏఏ ఎన్ఆర్సీ కారణంగా బీజేపీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మైనార్టీ ఓటును కోల్పోతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా మినహాయింపు ఏం కాదన్నది ఈ సర్వేల అంచనా. ఇక ఇంతకుముందు మనం చూసినాం ఆత్మసాక్షి, ఫోరెన్సిక్ లాంటి సర్వేలు కూడా ఇదే ప్యాటర్న్లో వచ్చినాయి. మొత్తం మీద అంటే ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా కేవలం సోషల్ మీడియాలో పచ్చ గ్యాంగ్ మాత్రమే ప్రచారం చేస్తున్న అంశం మనం చూడొచ్చు. ఇక నిన్నటికి నిన్న గీతాంజలి ఆత్మహత్య కూడా ముఖ్యంగా మహిళల్లో వైసీపీ నుంచి లబ్ధి పొందిన మెజారిటీ వర్గాల్లో మధ్యతరగతి అండ్ మధ్యతరగతి వర్గాల్లో తీవ్రమైన అలజడికి కారణమైంది. వీళ్ళంతా కూడా అంటే లబ్ధిదారులను కూడా బతకనివ్వరా అన్న కోణంలో అంటే టీడీపీ జనసేన చేస్తున్న ట్రోలింగ్ కారణంగా ఆ పార్టీకి పెద్ద ఎత్తున మహిళా ఓటు బ్యాంకు దూరం అయ్యే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ సర్వేలు కూడా అవే రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. వాస్తవానికి ఈ సర్వేలో అంచనా ఇస్తున్నట్టు 120-130 స్థానాల కంటే ఇంకా గత ఎన్నికలతో పోలిస్తే ఇంకా ఎక్కువే వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటే గ్రౌండ్ రియాలిటీ చూసిన వాళ్ళు ముఖ్యంగా విద్యా వైద్యానికి సంబంధించిన సంస్కరణలకు ఫ్లాట్ అయిపోయి కొత్త ప్రభుత్వం ఏదొచ్చినా కూడా ఇవి దూరం అవుతాయి. చంద్రబాబు గత పాలనలో గుర్తించినట్టు చూసినట్టు కార్పొరేట్లకు ఆయన విద్యా వైద్యాన్ని మళ్ళీ అప్పగిస్తే తమ పరిస్థితి ఏమవుతుందో, ఈ సంస్కరణలు ఇట్లనే కొనసాగాలన్నా మధ్యతరగతి పేద వర్గాలకు విద్యా వైద్యం ఇట్లనే ఉచితంగా అందాలన్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తేనే ఇదంతా జరుగుతుందన్న భావనలో చాలా వరకు మెజారిటీ వర్గాలు కులాలకు అతీతంగా సామాజిక వర్గాలకు అతీతంగా వైఎస్ఆర్సీపీకి పోలరైజ్ అయితే కనుక పెద్ద ఎత్తున ఇంకా రిజల్ట్స్ వచ్చి వాస్తవానికి అంటే గత ఎన్నికలకు మించిన రిజల్ట్ కూడా వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పి చాలామంది అంచనా వేస్తున్నారు. సో మొత్తం మీద పొత్తుల తర్వాత వచ్చిన ఈ సర్వే మరి రియాలిటీలోకి వస్తుందా లేదంటే మైనస్ అవుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. చూస్తూనే ఉండండి మైరా మీడియా. ఇట్లాంటి డీటెయిల్ అనాలిసిస్తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.